హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు కూడా మెచ్చే టేస్టీ ఫిష్ ఫ్రై ఈ వీడియోలో చూపిస్తాను. చేప ముక్కలపైన ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా కడిగి నీళ్ళన్నీ పోయాక ఒక బౌల్లో వేసుకోవాలి. నేను 1 kg చేప ముక్కలకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేశాను. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం పొడి వేసుకోవాలి. 1.5 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని 1 స్పూన్ వేసుకోవాలి. పెద్ద సైజుగా ఉన్న నిమ్మకాయలో 1 చిక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మసాలాలన్నింటినీ బాగా అప్లై చేయాలి. ఇలా ప్రతి ముక్కకి మసాలా బాగా అప్లై చేసిన తర్వాత ఒక 1/2 అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కావాలనుకుంటే వెంటనే ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కల్ని 2 వైపులా కాల్చుకోవాలి. ముక్కలని 2 వైపులో తిప్పుతూ మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. కాస్త చేప ముక్కలు ఫ్రై అవడానికి టైం పడుతుంది. త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే చేప ముక్కలు మాడిపోతాయి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 1 వీక్ వరకైనా మనం మళ్ళీ వాడుకోవచ్చు. మనం ఫ్రై చేసుకోవాలనుకునే 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్ నుండి తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకున్నారంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. చేపలంటే నచ్చని వాళ్ళకు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టారంటే మిమ్మల్ని మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. అంత టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.